హలో అందరికీ. ఈరోజు మేము కలకత్తాలో ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఆ ఎగ్జిబిషన్ పేరు మ్యాగెంటా అంటే ఇక్కడ పెయింటింగ్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ అనమాట. మోస్ట్లీ పెయింటింగ్స్ ఎక్కువ శాతం ఉన్నాయి. కళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకు ఈ ప్లేస్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అన్ని పెయింటింగ్స్ చేసి వాళ్ళు అక్కడ వాటి డీటెయిల్స్ ఇచ్చారు. వాటిని కొనుక్కోవడానికి గల కాస్ట్, దాని గురించి కనుక్కోవడానికి, ఇంకా డీటెయిల్స్ మొత్తం కనుక్కోవడానికి ఇన్స్టాగ్రామ్లో బార్కోడ్ కూడా ఇచ్చేసారు. కాస్ట్ కూడా చాలా ఎక్కువే అనిపించింది. అంటే వాళ్ళ కష్టానికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకున్నారు కాస్ట్, అది మనకు సంబంధం లేదు. మీకు ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్స్ కొనడానికి అలా ఏమైనా ఉంటే ఈ మ్యాగెంటా అనే దాని వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ చాలా బాగా పెయింట్ చేశారు. ఈ పెయింటింగ్స్లో మీకు ఏ పెయింటింగ్ అయితే నచ్చిందో దాని గురించి కామెంట్ చేయండి. పెయింటింగ్స్ పక్కనే కొంచెం షాపింగ్ చేసేటట్టుగా చైన్స్, బ్యాంగిల్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. ఒక మంచి ప్లేస్కి వచ్చానని అనిపించింది నాకు. ఈ మ్యాగెంటా దగ్గరే ఈ ఎగ్జిబిషన్లో 2 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో పెయింటింగ్, ఇంకో దాంట్లోనేమో షాపింగ్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ మొత్తం పెయింటింగ్స్ ఉంటే సెకండ్ సెక్షన్ మొత్తం షాపింగ్కి సంబంధించి ఉంటుంది. ఆ సెకండ్ సెక్షన్లో మోస్ట్లీ లేడీస్కి సంబంధించినవే ఎక్కువ శాతం ఉన్నాయి. ఫస్ట్ లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ, దాని తర్వాతకి డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువ, దాని తర్వాతకి ప్లాస్టిక్తో చేసిన ఐటమ్స్ అనేవి చాలా తక్కువ. ఇక్కడ సెకండ్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యే టైంలోనే మనకు స్టార్టింగ్లోనే అట్రాక్టివ్గా ఫ్లవర్ వాషెస్లోకి ఫ్లవర్స్ కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. మనం ఫ్లవర్ వాషెస్ ఆల్మోస్ట్ గ్లాస్వి తీసుకుంటాము, కానీ వీళ్ళు అలా కాదు, వుడ్ తోటి చేశారు. ఆ ఫ్లవర్స్ కూడా మొత్తం పేపర్స్ తోటి సన్నగా కట్ చేసి చాలా చాలా అట్రాక్టివ్గా అనిపించాయి అవి. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ మోస్ట్లీ ప్లాస్టిక్ లేకుండానే ఉన్నాయి. మొత్తం నేచర్కి హార్మ్ చేయకుండా ఉండే ఐటమ్స్, లేదంటే ఎక్కువ రోజులు బాగుండే ఐటమ్స్, వేస్ట్ కాకుండా చాలా కాలం వరకు యూజ్ అయ్యే ఐటమ్స్ వీళ్ళు ఇక్కడ సెల్ చేశారు. మెయిన్గా ఎక్కువ అయితే ఉండింది నెక్లెస్లు, చైన్స్, బ్యాంగిల్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్. వుడ్తో చేసిన ఐటమ్స్ కూడా బాగున్నాయి. కొన్ని ప్లేట్స్ వుడ్తో చేసి వాటిపైన పెయింటింగ్ వేసి అందంగా చేశారు. ఆ ప్లేట్స్ని ఎక్కడ ఎవరు కొనకుండా వెళ్తారేమో అనేసి అంత అట్రాక్టివ్గా చేశారేమో, కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువే చెప్పారు. మన సైడ్ ఏమో అందరూ ఉమెన్ ఎట్లా అంటే గోల్డ్ కలర్లో ఉండే ఐటమ్స్ అట్లాంటివి వేసుకుంటారు, కానీ నార్త్ ఇండియాలో అలా ఉండరు. బాగా అందంగా రెడీ అవుతారు. ఇట్లా పెద్ద పెద్ద చైన్స్ కానీ, హ్యాండ్మేడ్ చైన్స్, జుమ్కాస్ అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. గోల్డ్ అనేది ఎక్కువ శాతం వేసుకోరు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎక్కువ శాతం అట్లాంటి ఐటమ్స్ చూడగలుగుతారు. ఒక చోట ఫ్లవర్స్ ఉన్నాయి, వాటిని క్లాత్తో చేశారు. అంటే మనం యూట్యూబ్లో చూస్తాం కదా, ఒక టవల్ లాగా తీసి దాని చుట్టూ రోజెస్ చేసి మళ్ళీ దాన్ని బొక్కేలా చేస్తారు, అట్లాంటి ఫ్లవర్స్. కానీ ఒక్కొక్క పీస్ 200 అన్నాడు, ఎక్కువ అనిపించింది. ఈ ఫ్లవర్ వాషెస్ అనేవి మొత్తం చెక్కతో చేశారు. వాటిలో మనం బాగా డెకరేట్ చేసుకోవచ్చు ఆ ఫ్లవర్స్ తోటి. మోస్ట్లీ డ్రెస్సెసే ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడ దివాళీ చాలా బాగా చేస్తారు కాబట్టి ప్రమిదలు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. బొమ్మల చేతిలో ఇట్లా దీపం పట్టుకుంటున్నట్టు. వుడ్తో చేసిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ అసలు ఎంత తెలివిగా చేశారంటే ఒక్క ఐటెం కూడా వేస్ట్ అయ్యేటట్టు చేయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా, ప్రతిదీ యూజబుల్, ప్రతిదీ టైం ప్రకారంగా అట్లానే ఉంటుంది. చాలా తెలివిగా యూజ్ చేశారు. అదే మన దగ్గర అయితే బొమ్మలని, ప్లాస్టిక్ బొమ్మలని, అవని, ఫుడ్ ఐటమ్స్కి వస్తే ఇక్కడ అసలు ఫుడ్ ఐటమ్ అనే మాటే కనిపించలేదు మాకు ఎగ్జిబిషన్లో. మొత్తం ఆర్ట్కి సంబంధించింది. అంటే బొమ్మలు కూడా ఏదో వాటితో చేశారు. వాళ్ళు తక్కువ ఉన్నాయి బొమ్మలు కూడా, ఓన్లీ టెడ్డీ బేర్స్ అట్లాంటివి ఉన్నాయి. అవి కూడా క్లాత్తో చేసినవి, ప్లాస్టిక్ ఏం కాదు.
లాస్ట్లో వుడ్ తోటి ఒక నేమ్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. అది ఒక్కొక్క నేమ్ ప్లేట్ రాయడానికి 1000 రూపాయలు అడిగాడు. వద్దులే అనుకొని వచ్చాం. కానీ చాలా బాగా చేశారు. ప్రతి దాంట్లో ప్రతి ఐటెంలో మీకు ఒక ఆర్ట్ కనిపిస్తుంది. ఇలా మా టైం కొంచెం మేము స్పెండ్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్లేసెస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.